యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ చక్కని ఉదయ కాలంలో మా జీవితంలో మీరు దయచేసి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి బ్రహ్మ నీ మందిరంలో అతి శ్రేష్టమైన సమయమును మీరు మాకు దయచేసి మీ వాక్యమును ధ్యానించి మిమ్మల్ని ఆరాధించే కృపను ధన్యతను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మరి మా ధ్యానమంతయు తనైనా మీ మీద ఉంచి మీ వాక్యమును మేము గ్రహించే మనస్సు మాకు దయచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి వందనములు. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకిని, మరి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లించుకొచ్చున్నాను. మరి ఈ సమయంలో మనము క్రిస్మస్ శుభ దినములలో, సంతోషకరమైన దినములలో మనం ఉన్నాము. ఈ సంతోషానికి కారణం ఏంటి? క్రీస్తు యొక్క ప్రేమ కదా. క్రీస్తు మనల్ని ప్రేమించడము మనము ఈ చక్కని దినములను చూడడానికి దేవుడిచ్చిన భాగ్యమై ఉంటుంది. మరి ఆ యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి కొద్దిసేపు మనము ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. యోహాను భక్తుడు చక్కగా ఏం చెప్తున్నారు ఇక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని యొక్క ప్రేమ, దేవుడు మన అందరి చూపించిన ప్రేమను బట్టి మనం అందరం ఇక్కడ నిల్చొని ఉన్నాము. మరి దేవుని యొక్క ప్రేమ క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మనము ప్రేమ గురించి అనేక విషయాలు మన జీవిత కాలం అంతా విని ఉంటాం కదా. ఎంతో మంది పాస్టర్స్ మనకి ప్రేమ గురించి బోధించి ఉండవచ్చు. దేవుని వాక్యం ద్వారా ప్రేమ గురించి మనం ఎన్నోసార్లు చదివి ఉండవచ్చు. మరి ఈ ప్రేమ ఎందుకు ప్రాముఖ్యమైనది? క్రైస్తవ జీవితంలో ప్రేమకి ఎందుకు ప్రథమ స్థానం ఉంది? మనము ధ్యానించుదాము. మనము క్రొత్త నిబంధనలో కానీ చూసినట్లయితే పౌలు గారు ఏమంటారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రేమ గురించి చాలా చక్కగా వివరిస్తూ చివరి వచనంలో ఆయన ఏమంటారు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని ఆయన చెప్తారు. అలాగే గలతీయులకు ఆయన పత్రిక రాస్తూ ఆయన 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలముల గురించి వివరిస్తుంటారు. ఆ ఆత్మఫలంలో మొదటి భాగం ఏముంటది? ప్రారంభము ప్రేమ. సో ఇలా మనము దేవుని యొక్క వాక్యమును మనము చదువుతూ పోతూ ఉంటే ప్రేమ యొక్క స్థానము, అంటే ప్రేమకి వాక్యం ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మనము ఒక విధంగా చూసుకుంటే ఈ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుడు మానవునికి ఇచ్చిన ఒక ప్రేమ లేఖగా కూడా మనము భావించవచ్చు. ఎందుకు? అందులో ఆయన యొక్క రక్తం యొక్క విలువని గురించి, ఆయన యొక్క ప్రేమని గురించి, ఆయన యొక్క త్యాగముని గురించి మనం తెలుసుకొనడానికి ఈ పరిశుద్ధ గ్రంథము ఒక ప్రేమ లేఖగా, దేవుడు ఒక పాపికి రాసిన ప్రేమ లేఖగా మనకి ఇది కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రేమ శ్రేష్టమైనది? ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత అనేది మనము కొన్ని వచనాలలో మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:8 వచనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 4:8. ఇక్కడ ఎందుకు ప్రేమ ప్రాముఖ్యమైనది అని అంటే పేతురు గారు చాలా చక్కగా చెప్తున్నారు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నారు. అలాగే యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. యాకోబు 5:20. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను.
పాపిని తన తప్పు మార్గం నుండి తప్పించువాడు మరణం నుండి వాడిని తప్పిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఇక్కడ ముగ్గురు భక్తులను వివిధంగా మనము చూడవచ్చు. పేతురు గారు ఏమంటున్నారు? ప్రేమ అన్ని దోషములను, అనేకమైన దోషములను కప్పుతుంది కాబట్టి మీరు అన్నిటికంటే మిన్నగా ప్రేమను, ఒకరి ఎడల ఒకరు ప్రేమని కలిగి ఉండండి అని చెప్తున్నారు. యాకోబు గారు ఏమంటున్నారు? పాపిని తన మార్గం నుండి, తన తప్పు మార్గం నుండి తప్పించువాడు మరణము నుండి వాడిని కాపాడుతున్నాడు. ఎప్పుడు జరుగుతుంది? ఒకరిని మనం ప్రేమించినప్పుడే మనం వారిని గద్దిస్తాం కదా. మనకి ఒకరి ఎడల ప్రేమ ఉన్నప్పుడు, వాడు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తాం? ఇది కాదురా బాబు, ముందుకు నడువు, ఇది మంచి మార్గం కాదు, దేవుల్లో నేను నిలిచి ఉండు, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పేసి మనము వారిని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు జరుగుతుంది? మనలో క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నప్పుడే మనము ఆ ప్రేమ ఇతరులకి చూపించగలుగుతాం. యోహాను గారు ఏమంటున్నారు? ప్రేమలో భయము ఉండదు అంటూ, ప్రేమ మాత్రమే ఒక వ్యక్తిని పరిపూర్ణము చేయగలిగే శక్తి ప్రేమకి మాత్రమే ఉంది. అంటే ఒకరిని రక్షించగల శక్తి ఎవరికి ఉంది? ప్రేమకి మాత్రమే ఉంది. ఈ ప్రేమ ఎవరి ప్రేమ? క్రీస్తు యొక్క ప్రేమకి మాత్రమే, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమకు మాత్రమే ఆ శక్తి ఉంది. మనము ఎవరిని ఎప్పుడైతే మంచి మార్గంలో మనం పెట్టాలనుకుంటామో, క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు, క్రీస్తులో మనము బాప్తిస్మం పొంది మనం ఎప్పుడైతే పరిపూర్ణము చేయబడతామో అప్పుడు ఆ ప్రేమ మనలో నిలిచి ఉన్నప్పుడు ఇతరుల ఆత్మల కొరకు మన ఆత్మ ఘోషిస్తూ ఉంటది కదా. ఇతరుల కొరకు మన ఆత్మ పరిగెడుతూ ఉంటది. వారు అయ్యో వారు నశించిపోతున్నారే, క్రీస్తు ప్రేమ లేక వారు నశించిపోతున్నారే, క్రీస్తు యొక్క ప్రేమ లేక వారు తల్లడిల్లిపోతున్నారే అనే స్థితి మనలో ఉంటది ఎప్పుడు. అందుకని క్రైస్తవ జీవితంలో ప్రేమకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రేమ లేనివాడు, అందుకని పౌలు గారు కూడా ఏమంటాడు? నీవు దేవదూతల భాషలతో మాట్లాడినా, ఏం నువ్వు చేసినా కూడా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. నువ్వు ప్రవచనాలు చెప్పినా కూడా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. నువ్వు మరణించడానికి నీ శరీరాన్ని అప్పగించినప్పటికీ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. అంటే ఆయన ఏం చెప్తున్నారు? ఇలా చేసేవారు ఉన్నారు, కానీ ఇలా చేసేవారిలో ప్రేమ కూడా లేదు. ఇలాంటి వారు ఇన్ని చేసినప్పటికీ వాళ్ళలో ప్రేమ లేకపోతే వారి చేసిన వీటన్నిటికీ ఫలితము ఏమాత్రము లేదు. కాబట్టి ప్రేమ అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఉన్నాడు కాబట్టి మనము కూడా, మనలో ఆయన ప్రేమ నిలిచి ఉంటే మనం కూడా ప్రేమించే స్థితిలో ఉండాలి. యోహాను గారు చాలా చక్కగా చెప్పారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కదా, ఎంతో ప్రేమించాను అని అంటున్నారు. మరి ఆ యొక్క ప్రేమ గురించి, ఈ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ గురించి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ఏమంటున్నారు? స్పెసిఫిక్గా ఆయన ఏం చెప్తున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన చేశాను అని ఆయన చెప్తున్నారు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను గురించి ఇక్కడ యోహాను గారు వివరిస్తున్నారు. మనము క్రైస్తవులుగా ఉన్న మనము చేసే ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, మనం ఏం చేస్తాము? ఓల్డ్ టెస్టిమెంట్ని, న్యూ టెస్టిమెంట్ని వేరుపరిచేసి, ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన గ్రంథము అని అంటే ఏంటి? యాంగ్రీ గాడ్. పాత నిబంధన అంతా దేవుడు కోపంగా ఉన్నాడు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రేమమయుడై ఉన్నాడు అన్నట్టు మనము ప్రవర్తిస్తుంటాం. పాత నిబంధనలో దేవుడు నోవాహు కాలంలో భూమిని అంతటిని కూడా ముంచివేసి ఉన్నాడు. అక్కడంతా దేవుని యొక్క కోపం కోపం కోపం. దాన్ని ఏం చేస్తాము? రెండు విధాలుగా మనం విభజించేసి ఆ దేవుడు కోపము, ఉగ్రత కలిగిన దేవుడు, ఇక్కడ క్రీస్తులో మనకు ప్రేమ కనిపిస్తుంది కాబట్టి క్రీస్తు ప్రేమమయుడు అని అనుకుంటాం. కానీ రెండు ఒక్కడే దేవుడు కదా. మనము ఆయన యొక్క త్రిత్వాన్ని మనము మర్చిపోతూ ఉంటాం, ఆయనని విభజిస్తూ ఉంటాం.
ఆది కాండంలో మొదటి వచనంలో దేవుడు ఏం చెప్పినాడో ప్రకటన గ్రంథంలో చెప్పిన చివరి వచనంలో ఉన్న దేవుడు ఒకటే దేవుడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. కాబట్టి మనము పాత నిబంధనలో నుండే దేవుని యొక్క ప్రేమను మనము కనిపెడదాం. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకున్నాం. ఆది కాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ సృష్టి క్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? దేవుడు అంట స్త్రీని పురుషునిగా సృజించెను అని చెప్తున్నాడు. ఎవరి స్వరూపంలో సృజించారంట? ఆయన తన స్వరూపంలో అంటారు. 26వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన అక్కడ మనము అని ఒక మాట ఉంటుంది. 26వ వచనం మొదటి భాగం మనం చూస్తాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ ఏమంటున్నాడు? మన స్వరూపం. మన అంటే ఇక్కడ ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒక్కడై ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమను మనము గమనించుదాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని అంటారు. మనం అనుకుంటాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇది చాలా పాపులర్ వర్స్. మనం చాలా సమయాల్లో దేవుని యొక్క ప్రేమను గురించి అనేక మంది మనకు చెప్తారు. మనం ఒక చోట వింటాము, ఇంకొక చోట వదిలేస్తాము. ఎన్నో క్రిస్మస్లు, ఈస్టర్లు, న్యూ ఇయర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. మన జీవితంలో పరివర్తన మాత్రము ఉండదు, మన జీవితంలో ప్రేమ మాత్రము ఉండదు. మరి ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇది జరుగుతుంది అంటే మనం దేవుని యొక్క ప్రేమను గ్రహించలేని స్థితిలో మనము దిగజారిపోతూ ఉన్నాం. మరి దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? దేవుడు నరుని సృజించి ఉన్నాడు. మనం ఒకసారి గమనించుదాము. ఎప్పుడైతే ఒక దంపతులకి అతి శ్రేష్టమైన సమయం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే వారి బిడ్డ పుట్టిందో అంతకంటే సంతోషమైన సమయము ఎవరికి ఉండదు కదా. ఎప్పుడైతే వాళ్ళ ఫస్ట్ బేబీని వాళ్ళ చేతిలో పట్టుకుంటారో ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు అనేది ఉండదన్నమాట. ఎందుకు అది జరుగుతుంది? మనం ఏమంటాము? వెంటనే బేబీ పుట్టగానే మై బ్లడ్ అండ్ మై ఫ్లెష్ కదా, నా రక్తము. ఎంత గర్వంగా చెప్తాం, నా రక్తము. కడుపులో బేబీ రాగానే ఎక్కడ ఒక మనిషికి లేనంత ప్రేమ అంతా హృదయంలో ఉప్పొంగుతుంది కదా. మనిషికి మన పిల్లలు పుడితేనే మనకి ఇంత సంతోషం ఉన్నప్పుడు ఒకసారి మనం గమనించుదాము. దేవుడు తన సమయాన్ని తీసుకొని, మట్టిని తీసుకొని, ఒక్కొక్క నర్వ్ని, ఒక్కొక్క మజిల్ని, ఒక్కొక్క బోన్ని ఆయన తయారు చేసి, ఇక్కడ ఇంకొక వర్డ్ ఏంటంటే నిర్మించెను, చేసెను అని అన్నారు. అక్కడ ఏమంటాడు? నిర్మించాడు. అంటే ఇట్స్ బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అని అంటే ఒక్కసారి అయిపోతుంది, అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కదా. అంటే దేవుడు తన సమయాన్ని తీసుకొని ఆలోచించి ఎంతో ప్రత్యేకంగా, మీరు సృష్టి క్రమంని మనం అందరం గమనించినట్లయితే ప్రతి విషయంలో దేవుడు మాట పలికినాడు, అది జరిగింది. కానీ మానవుని విషయం వచ్చేసరికి ఏం జరిగింది? దేవుడు మానవుని విషయంలో సమయం తీసుకున్నాడు, ఆలోచించి చాలా చక్కగా ఆయన చేతులతో, ఆయన రూపంలో, ఆయన DNA తోటి మనందరినీ సృష్టించినాడు. మన కడుపులో పుట్టిన పిల్లల మీదనే మనకు అంత ప్రేమ ఉంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్తకి మన ఎంత ప్రేమ కలిగి ఉంటుంది కదా. ఎందుకు ఎంతో ప్రేమించాడంటే ఆయన మనల్ని నిర్మించి ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ చాలా చక్కగా ఏమంటున్నారు? నిన్ను సృజించిన వాడగు యెహోవా. ద వన్, ఇంగ్లీష్ లో ఏమంటారు? హీ హూ క్రియేటెడ్ యూ ఓ జేకబ్, హీ హూ ఫార్మ్డ్ యూ. నిన్ను నిర్మించిన వాడు, ఇక్కడ కూడా చేసిన వాడు అని
యెషయా గారు అనట్లేదు. ఏమంటున్నారు? సృజించినవాడు, నిర్మించినవాడు, నిన్ను క్రియేట్ చేసినవాడు, నిన్ను ఫామ్ చేసినవాడు ఏమంటున్నారు? భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనము ఆయన వారము కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే ఆయన చేతిలో సృష్టింపబడిన మనల్ని ఈ సృష్టి అంతటి కంటే చాలా ఎక్కువగా ప్రేమించి ఆయన ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే మనము నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించును. ఇక్కడ మోషే భక్తుడు దేవుని యొక్క కనికరం గురించి, ఆయన యొక్క దీర్ఘశాంతము గురించి ఇక్కడ ఏమనుందంటే విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా నుండి. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ద లార్డ్ గాడ్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్, అంటే దీర్ఘకాలికమైన ప్రేమ కలిగి ఉన్న దేవుడు అని ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉంది. ఆయన ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన యొక్క నేచరే ప్రేమించాడు. ఆయన యొక్క స్వభావరీత్యా ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారు మాత్రమే క్షమించగలుగుతారు కదా. క్షమాపణ ఉట్టిగానే మనం ఎవరినైనా క్షమించగలుగుతామా? ప్రేమ లేకుండా క్షమాపణ అనేది లేదు. అందుకనే పౌలు గారు ఆత్మఫలంలో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చింది కూడా ప్రేమకే కదా. ప్రేమించువాడు క్షమించగలుగుతాడు, క్షమాపణ ఉన్నవాడు సమాధానము కలిగి ఉండగలుగుతాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఆయన మనల్ని సృజించి ఉన్నాడు, మనము ఆయన సొత్తై ఉన్నాము, ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమే ఉన్నది. ఆయన ఎంత చక్కగా ఇక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి వివరిస్తున్నారు యోహాను గారు. దేవుడంట ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. దాంట్లో ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ఆయన నిశ్చయముగా ప్రేమామయుడై ఉన్న దేవుడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినాడంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. తన కుమారుని సైతం ఆయన స్పేర్ చేయకుండా మన కోసము ఆయన తన కుమారుణ్ణి పంపించున్నాడు. ఎందుకు? మనము చేసే తప్పులని కప్పిపుచ్చడానికి. అందుకనే పేతురు గారు ఏమంటున్నారు? ప్రేమ అనేక దోషములను, అనేక పాపములను కప్పింది కదా. క్రీస్తు యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అనేక దోషములను కప్పడానికే క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి వచ్చి దేవుని యొక్క కృప ద్వారా మనము ఈరోజు ఇక్కడ నిల్వబడడానికి ఆస్కారము మనకు కలుగజేస్తుంది. ఆ ప్రేమ లేకపోతే మనము లేము. అందుకనే ఇక్కడ ఆయన చివరిగా ఎట్లా ఎండ్ చేస్తున్నారు? ఇందులోనే ప్రేమ ఉన్నది అంట. ఎందులో ఉంది? దేవుడు ఆయన కుమారుని పంపడంలో. ఎంతగా మనం ఎవరైనా మన పిల్లల్ని వేరే వాళ్ళకి ఊరికే మాట వరుసకైనా మాకు ఇచ్చేసేయండి అంటే వెంటనే మనం ఏమంటాం? అమ్మో మా పిల్లలు లేకుండా మేము ఉండలేమండి అనేస్తాం కదా వెంటనే. ఒక
జస్ట్ ఒక ఆ థాట్ కూడా మనము భరించలేము. కానీ క్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి తన మహిమనంతా విడిచేసి తన డివినిటీని అంతా ఆయన వదులుకొని మనం ఒక పాపుల మధ్యలో ఆయన పుట్టి, పాపుల మధ్యలో ఆయన నివసించి, పాపులను ప్రేమించి, పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టి, పాపుల కొరకే మళ్ళీ తిరిగి లేచి, పాపుల కొరకు ఆయన నామములో ఎవరైతే బాప్తిస్మం పొంది ఆయన నమ్మిన వారి కొరకు ఏమంటున్నాడు, మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? ఇందులోనే ప్రేమ ఉన్నది. ఇదే ప్రేమ అంట. మనం ఒక చిన్న థాట్ని కూడా మనం భరించలేకపోతే ఆయన కుమారుణ్ణి కూడా మన కోసం ఆయన అర్పించి వేసి ఉన్నాడు. ఇది గొప్ప ప్రేమ, ఇది గ్రహించలేని ప్రేమ, ఇది వర్ణించలేని ప్రేమ. ఇది మనము ఎంతగా ఆలోచించినప్పటికీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న సముద్రాన్ని కానీ, ఆకాశాన్ని కానీ, లేకపోతే సర్వ సృష్టి కానీ చుట్టివేసి వచ్చినా కూడా అర్థం కాలేనంత, పట్టజాలనంత ప్రేమ. ఇంత ప్రేమ మనము ఎక్కడ కూడా చూడలేము. ఏ దైవములో చూడలేము, ఏ మత గ్రంథంలో మనం చూడలేము, ఏ మనిషిలో మనం చూడలేము. ఈ ప్రేమ కేవలము మన తండ్రి అయిన దేవుల్లో మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడ మనకి కనిపించదు. అందుకని యోహాను పత్రిక 3:16 మనము చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. క్రీస్తు జీవితమును మనం గమనించినట్లయితే తండ్రి దేవుడు ప్రతి విషయాన్ని ఒక మాదిరి చేయాలి అని ఉంటారు. ప్రతి విషయంలో మీరు ఇది చెయ్యండి అని మనకి చెప్పరు, కానీ ఆయన ముందుగా చేసి మనకి చూపించి ఒక మాదిరిని ఆయన మనకి ఒక ఎగ్జాంప్లిఫికేషన్ ఆయన మనకి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన ఏమంటున్నారు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని మనం తెలుసుకుంటున్నాం. ప్రేమ ఎట్లాంటిది అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? ఇతరుల కోసం ప్రాణం పెట్టేదే ప్రేమ. మనం ఇతరుల కోసం మన ఇంట్లో ఉన్న ఫుడ్ని కూడా మనం షేర్ చేసుకోలేని స్థితిలో ఉండి మనం ప్రేమ గలవాళ్ళమని చెప్పుకోగలుగుతామా? ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కోసం మనం ఏమి చేయలేము, మన దగ్గర ఉన్నప్పటికీ చేతులు ముడుచుకొని కూర్చుంటే మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నామని మనం చెప్పగలుగుతామా? అందుకని ఒక ఎగ్జాంపుల్ దేవుడు మనకి ఇక్కడ సెట్ చేస్తున్నారు. ఏమని? దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంట, మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం పెట్టాలి అనేది మనం నేర్చుకోవాలంట. ముందుగా ఆయన ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆయన అక్కడ పరలోకంలో కూర్చొని మీరు ఇతరుల కోసం ప్రాణం పెట్టండి అదే ప్రేమ అని చెప్పలే. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఇది ప్రేమ, నేను మీకు నా ప్రేమను చూపించినాను కాబట్టి నా ప్రేమ మీలో ఉంటే మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టే అంతగా వారిని ప్రేమించండి. ప్రాణం పెట్టడం పక్కకు పెడితే వారి ఇబ్బందుల్లో, వారి ఇరుక్కుల్లో మనం సహాయం చేయగలిగితే అంతకంటే శ్రేష్టమైనది ఇంకేది లేదు. ప్రాణం పెట్టు అనగా దేవుడు నిజంగానే ప్రాణం ఇచ్చేయమని చెప్పట్లేదు. నిజంగా ఎంతగా ప్రేమించాలంటే వారి కోసం ఇప్పుడు మనమందరం ఒక కుటుంబం, ఎక్కడెక్కడ నుండో వచ్చి ఉన్న వారము దేవుడు మనందరినీ ఒక కుటుంబంగా చేసి ఉన్నాడు కదా. కుటుంబంలో ఎవరు బాధగా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా బాధనే. కాబట్టి మన ప్రేమ ఎలా ఉండాలంట? మన ప్రేమ హద్దులు దాటాలి. ఏం హద్దులు దాటాలి? కుల, మత, రంగు, ఆస్తి పాస్తులు ఇవన్నీ కాదు. వీటిని, ఈ బ్యారియర్స్ని దాటాలి. వాడు నల్లగా ఉన్నాడనో, వాడికి ఆస్తి లేదనో, లేకపోతే వాడు గొప్పోడనో, లేకపోతే వాడు పేదోడనో, లేకపోతే వాడికి ఏదో రోగం ఉందనో, ఇవన్నీ కాదు. ఈ బ్యారియర్స్ అన్నిటిని దాటేదే ప్రేమ. ఈ బ్యారియర్స్ అన్నీ కూడా క్రీస్తు యొక్క ప్రేమ దాటింది. దేవుడు కుష్ఠరోగులని అసహించుకున్నాడా? మనం నీచులం, నికృష్టులం, మనల్ని అసహించుకున్నాడా? మన కోసం ఆయన ప్రాణం పెట్టేసినాడు. సో మీ ప్రేమ కూడా అలాగుండాలి. నేను మీకు ప్రేమ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించిన కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు ప్రేమని మీరు లోకంలో వెళ్ళి ప్రకటించండి. ఒక భక్తుడు ఏమంటారంటే, బైబిల్ మనం చేతిలో పట్టుకోవడం కాదు, మనమే బైబిల్ అయి ఉండాలి అని. అంటే
క్రీస్తు యొక్క ప్రేమ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనము నడిచే బైబిల్లుగా ఉంటాం. మనం చూసినప్పుడల్లా ఎవరైనా అనుకోవాలి ఏంటంటే, అరే క్రిస్టియన్ అంటే ఇట్లుంటారా, ఇంత చక్కగా ఉంటారా, వీళ్ళు ఇంత ప్రేమ ఉంటుందా, వీరు ఇంత దయాలురై ఉంటారా అనేది, ఆ గ్రహింపు అనేది మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా కూడా క్రీస్తుని మనము ప్రకటించే విధముగా ఉండాలి. అందుకని అదే యోహాను పత్రిక 4:19 మనం చూద్దాం. ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. ఇక్కడ ఆయన చాలా చక్కగా యోహాను గారు చెప్తున్నారు, ఆయన మనల్ని మొదట ప్రేమించాడంట, అందుకే మనము ప్రేమిస్తున్నాం. మనం నార్మల్గా హ్యూమన్ నేచర్ కూడా మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు ముందుగా మనల్ని ప్రేమిస్తారు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులని ప్రేమిస్తారు. ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ యూనిట్ని మనం గమనించినట్లయితే, ఏ ఇంట్లో అయితే ఒక తండ్రి బాధ్యత రహితంగా ఉంటాడో, లేదంటే ఒక తల్లి బాధ్యత రహితంగా ఉంటాడో, ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలు, పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఇష్టపడే స్థితిలో వారు ఉండరు. ఒక బ్లెస్డ్ ఉన్న ఫ్యామిలీయో, లేకపోతే ఒక చక్కని ఒక ఆర్డర్లీ ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీలో పెరిగిన పిల్లలకి, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో పెరిగిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది. కానీ మనం అందరం ఒక ఆర్డర్లీ ఫ్యామిలీలో పెరుగుతున్నాం. ఎందుకు? మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకు కావాల్సిన ఆశీర్వాదంలో మనకు అనుగ్రహిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని ఎత్తుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని చంకబెట్టుకొని నడిచే దేవుడు మనకి ఉన్నాడు. అంటే మన తండ్రి ఒక ఆర్డర్ని ఆయన మెయింటైన్ చేస్తున్నట్టుగా మనము ఇక్కడ చూడవచ్చు. అటువంటి కుటుంబంలో చేర్చబడిన మనమందరము అన్య దేశంలో పుట్టిన వారము. మన పితరులు అన్యులై ఉండవచ్చు, చాలా మంది వివిధ రకాలుగా వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చి ఉన్న వారం మనం. కానీ దేవుడు మనందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొని వచ్చినారు, ఒక నీడ కిందికి తీసుకొని వచ్చినారు. అది క్రీస్తు యొక్క ప్రేమ కదా. ఈ తండ్రి యొక్క ప్రేమ కింద ఉన్న మనము, ఆయన రెక్కలకు భద్రపరచబడుతున్న మనము ఎలా ఉన్నామంట? ముందుగా ఆయన చేత ప్రేమింపబడుతున్న వారిగా మనము ఉన్నట్టుగా ఇక్కడ భక్తులు చెప్తున్నాం. మనం ఆయనని ప్రేమిస్తున్నామని మనం గొప్ప చెప్పుకోవడానికి ఇక్కడ ఏం లేదు. ఎందుకు? ముందుగా ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి మనం ఆయనని ప్రేమిస్తున్నాం కదా. లేకపోతే మనం ఆయనని ప్రేమిస్తామా? అది ఇంపాసిబుల్. అందుకని ప్రతి క్రీస్తు యొక్క జీవితం, మనం బైబిల్ని చక్కగా మనం చదివినట్లయితే ప్రతి విషయంలో దేవుడు ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ సెట్ చేయకుండా ఆయన ఇది చెయ్యండి అని మీరు చేయాలి, ముందు ఆయన చేస్తాడు, దాని తర్వాతనే మీరు చెయ్యండి అని చెప్తాడు. ప్రతి విషయంలో మనం ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి అనేక వాక్యములను మనము చదివి ఉన్నాం కదా. ఎంత గొప్ప ప్రేమని మనము గ్రహించే స్థితిలో మనము ఉన్నామా లేదా? ముందుగా ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి మనము ఆయనని ప్రేమిస్తున్నాం. మనం ప్రేమిస్తున్నాం, మంచి విషయమే. కానీ మనం ప్రేమించడానికి కారణం ఏంటి? ఆయన మనల్ని ప్రేమించాడు. మరి ఇంత ప్రేమకి మన రెస్పాన్స్ ఏమై ఉండాలి? దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు మనల్ని, ఇంత చక్కగా మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మన కష్ట నష్టంలో మనకు తోడుంటున్నాడు, మనకు ఆదరణకర్తయ్యే, స్వస్థపరచు యెహోవా. ప్రతి విషయంలో అర్ధరాత్రి లేచి నీవు కన్నీళ్లు గార్చినా నీకు తోడుండే నీ దేవునికి అటువంటి ప్రేమతో నీ రెస్పాన్స్ ఏమై ఉండాలి అంటే, అదే యోహాను భక్తుడు 5వ అధ్యాయము 3వ వచనము మనం చూద్దాం. చాలా చక్కగా ఆయన ఆన్సర్ మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట కావు అంటే అది నిశ్చయం. మనము ఎలాగో ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పగలము అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు మనకి దేవుడు
పాత నిబంధన గ్రంథంలో ఉంటే క్రీస్తు కాలం నాకు వచ్చేటప్పటికి ఏం చేసినారు? అది 2 ఆజ్ఞలు. ఏమన్నారు? నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, మొదటి సంగతి. నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. ఏమంటున్నాడు ఇక్కడ కూడా? ఆ 2 ఆజ్ఞల్లో మనం గమనించేది ఏంటి? ప్రేమ. ముందు నీ దేవుడిని పరిపూర్ణంగా నువ్వు ప్రేమించినప్పుడు నీ పొరుగువాన్ని ప్రేమించడం సులభం. మనకి ఎందుకు ఇది కష్టతరం అవుతుంది? మన పక్కన వాళ్ళని ప్రేమించడం అంటే ముందుగా మనం మన దేవుడిని ప్రేమిస్తారు. మనం ఆయననే ప్రేమించలేకపోతే పక్కన వాళ్ళని ఎట్లా ప్రేమిస్తాం? సో అందుకనే ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ప్రేమ ప్రాముఖ్యమైనది. ఆయన ఇచ్చిన మనం పొందే ఆత్మఫలంలో ప్రేమ ప్రాముఖ్యమైనది. మనకి ఎన్ని వరములున్నా, ఎంత గొప్పవారమైనా, ఎంత బ్లెస్సింగ్స్ మనకున్నా, ప్రేమ లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమైన జీవితం, ఇంకా ఏమీ ఉండదు. మనం ఎంత పెద్ద సోషల్ వర్కర్స్ అయ్యి ఉన్నా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి మనం డొనేషన్స్ ఇచ్చినా, చర్చ్ బిల్డింగ్స్ కట్టించినా కూడా ప్రేమ లేకపోతే, దయ లేకపోతే మన జీవితంలో ఏమి లేదు. ఎందుకు ఏం లేదు? క్రీస్తు అంటేనే ప్రేమ. ప్రేమ నీలో లేదు అని అంటే దానికి అర్థం ఏంటి? క్రీస్తు మనలో లేదు. క్రీస్తు లేకుండా మన జీవితానికి అర్థమేముంది? క్రిస్టియన్ అంటేనే ఆ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ కదా. క్రైస్ట్ లేకుండా అందులో ఏముంది? క్రిస్మస్ అయినా క్రిస్టియన్ అయినా దానిలో క్రైస్ట్ ఉంటేనే దానికి అర్థం, లేకపోతే ఏమీ లేదు. మరి యోహాను గారు చాలా చక్కగా మనకి ఒక మంచి సలహా ఆయన ఇస్తున్నారు. ఏమని? మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అదే దేవుణ్ణి ప్రేమించడము. అది భారమైనది కాదు, అది చాలా సులువైనది. మరి అటువంటి ఆయన ఆజ్ఞలను గైకొనే స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను మీకు ఒక చిన్న విషయము చెప్పి ముగిస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మీరు 21 వచనాలు అందులో ఉన్నాయి. 21 వచనాల్లో ఆయన దేవుని ప్రేమని ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే, అసలు 21 వర్సెస్లో ఇంత బ్యూటిఫుల్గా దేవుని యొక్క ప్రేమను వివరించడం సాధ్యమా అనిపిస్తుంది. అంత చక్కగా ఆయన దేవుని యొక్క ప్రేమను వివరిస్తారు. కాబట్టి మనము మంచి సంతోషకరమైన దినములలో మనము ఉన్నాము. శుభమైన దినములలో అందరం ఒక సెలబ్రేషన్ మోడ్లో మనం అందరము ఉంటాం కదా. సో ఇటువంటి సమయంలో మనము మన ఇండ్లని, మన బట్టలని, మన పలహారాలని ఫస్ట్ వీటిని పక్కన పెట్టి ఈ సెలబ్రేషన్కి కారణమైన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సెలబ్రేషన్కి రీజన్ని మనం మర్చిపోతాం. వీఆర్ ఫర్గెటింగ్ ద రీజన్ బట్ వీఆర్ సెలబ్రేటింగ్ ద సీజన్. ఏం చేస్తున్నాము? మనము ఆ రీజన్ని మర్చిపోయి సీజన్ని మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ సీజన్ పక్కన పెట్టేసి ఆ రీజన్ ఎవరు? క్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన ఆ దేవుని యొక్క ప్రేమని మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ క్రిస్మస్ కొంచెం నూతనంగా, కొంచెం ప్రేమగా, ఇంకా కొంచెము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ప్రేమని మనము ఆలోచించుదాము, దాన్ని నెమరు వేసుకున్నాము. దాన్ని గ్రహించడానికి మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి 25th రోజు మనమందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆయన యొక్క ప్రేమని మనం ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో నిలువబడినప్పుడు దేవుడు చాలా కొత్త విధంగా మీతోటి ఈసారి ఖచ్చితంగా మాట్లాడతాడని నేనైతే నమ్ముతున్నాను. మరి ఒకసారి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అది మీ లైఫ్ని మార్చే అంతగా దేవుని యొక్క ప్రేమని 21 వచనాల్లో మీకు కనిపిస్తుంది. సో లెట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ సరౌండ్ us, equip us, sustain us, encourage us to win the souls for his kingdom. మరి అటువంటి ప్రేమ మనందరము కలిగి ఉన్నాము. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. ఆమేన్.